అయ్యేటటువంటి బాధ్యతను మరియు ఆశీర్వాదాన్ని తూలనాడి నా అంతకు నేనే అటానమస్గా బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నటువంటి ఈ ఆలోచన, ఈ దృక్పథం, అంటే ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు కాబట్టి పాపం అనగా దేవుణ్ణి తిరస్కరించినటువంటి ఆ పని చేసిన మొదటి రోజే తన భార్యను తృణీకరించాడు. రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వచ్చింది. తన భార్యను తనకంటే తక్కువదిగా చూశాడు. అధికారంలో ప్రాబ్లం వచ్చింది. దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. దేనిపైన అధికారం ఇచ్చాడు? సర్వ పక్షులపైన, జంతువులపైన, భూమిపైన ప్రాకు జీవులపైన, చెట్లపైన, పండ్లపైన, ఎవ్రీ ప్రొడ్యూస్ దట్ ద ఎర్త్ బ్రింగ్స్ అవుట్. భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా 115వ కీర్తన ఒకసారి తీస్తారా? 115వ కీర్తన 16వ వచనం. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశములు, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. నరులకు అధికారముతో ఇచ్చాడు. దాన్ని ఏలండి అని అన్నాడు, దాన్ని లోబరుచుకోండి అని అన్నాడు. పెత్తనం చేయండి అని చెప్పలేదు. లోబరుచుకోవటం అంటే ఏంటి అంటే స్వయంగా తానే ఒక మోడల్ చూపించాడు. ఎలాంటి మోడల్ చూపించాడు? చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు ప్రతి చల్ల పొద్దున వచ్చి ఇచ్చిన బాధ్యతను గుర్తు చేసి, ఇంతకు ఆయన నేను ఇలా అనుకుంటాను అప్పుడప్పుడు. ఏం మాట్లాడింటాడు ఆయన ఆదాముతో? ప్రతిరోజు వచ్చి ఏం తిన్నావు, ఏం చేశావు? ఒక స్నేహితుడు, ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి సంభాషణ ఉంటుంది? బహుశా అటువంటి సంభాషణే దేవునికి మరియు మానవుడికి ఉండేదేమో. దేవాది దేవుడైనటువంటి ఆదిలో వాక్యముగాను, వాక్యము దేవుని యొద్ద దేవుడై ఉన్నటువంటి ఆ దేవుడు ఆయన అదే తోటలో వచ్చి ఆదాముతో మాట్లాడుతూ బహుశా అనుంటాడు, నీకు నేను రెండు పనులు ఇచ్చాను. ఎక్కడుంది అది? 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును కాచుటకును, రెండు మీరు ఏలటం, ఈ భూమిని ఏలటం అంటే ఏంటంటే నేను ఈ ప్రపంచాన్ని చేశాను. చేసిన ఈ ప్రపంచం ఎలా ఉంది? ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. శూన్యముగాను నిరాకారముగాను ఉన్నటువంటి ఆ భూమి పైన ఒక క్రమాన్ని చేశాడు. తన మాట ద్వారా చేశాడు. కలుగును గాక అన్నాడు, కలిగింది. నీళ్లు కలుగును గాక అన్నాడు, కలిగాయి. దాన్ని ఏమంటారు? చెట్లు కలుగును గాక అన్నాడు, చెట్లు. రాత్రికొకటి, ఉదయానికొకటి వెలుగు కలుగును గాక అన్నాడు, వెలుగు. ఇలా చూసుకుంటూ పోతే తన మాట చేత సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆ భూమి పైన ఒక క్రమాన్ని నిర్మించాడు. ఆ క్రమం ఏమిటి? ఏదేను తోట అనే క్రమం. తన మాట చేత పనివాడైనటువంటి దేవుడు, తోటమాలి అని తనను తాను పిలుచుకునేటటువంటి దేవుడు ఆ భూమిపైన ఒక క్రమాన్ని నిర్మించాడు. నదులు ఎక్కడ ప్రవహించాలో అక్కడ ప్రవహిస్తున్నాయి. ఈవులు ఎవరికి ఏవి దక్కాలో అవి దక్కుతున్నాయి. పశుపక్షాదులన్నీ సుభిక్షంగా ఉన్నాయి. పండ్లు, కాయగూరలు వంటివి ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ అమర్చాలో అక్కడక్కడ అమర్చాడు. ముళ్ళ తుప్పలు లేవు, ముళ్ళ చెట్లు లేవు. ఏం పర్యవసానం ఉంది ఆయన చేసినటువంటి సృష్టిలో అనంటే క్రమము అనే పర్యవసానం ఉంది. ఆ క్రమంలో మానవుడు సుభిక్షతను చూసి ఆ క్రమాన్ని విస్తరింపచేయాలి. ఆ క్రమములో ఫలించాలి. ఆ క్రమాన్ని అభివృద్ధి చేయాలి. ఆ క్రమముతో భూమిని నిండించాలి. ఆ క్రమము ద్వారా ఏలుబడి చేయాలి. పెత్తనం కాదు, ఏలుబడి చేయాలి. పెత్తనం చేయటం అంటే అర్థం ఏమిటి అని అంటే, ఒక అత్తగారు కోడలి పైన చేసేది, లేకపోతే ఈ రోజుల్లో రివర్స్ లేండి, అత్తగారి పైన కోడలు చేసేది, అది పెత్తనం. మనము పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ గారు చేసేది, లేకపోతే మనం అధికారి అని అనుకునేవాడు. మీరు స్కూల్కి వెళ్ళి ఉంటారు, లెక్కల మాస్టర్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఇలా 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 షేక్ అయిపోతూ ఉంటారు. ఎందుకు? పెత్తనం చేస్తాడు. చేతిలో కట్టబట్టుకుని 2